చంద్రబాబు నాయుడు గారు అయితే మాత్రం పెర్ఫెక్ట్ పాలన అందించాలని అనుకుంటున్నారు. బాబు గారి విషయంలో అసలు ఆహ్, ఇంత రిమార్క్ కూడా మనం చెప్పడానికి వీల్లేదు ఎలాగైనా సరే. కాకపోతే కింద జరుగుతున్న లోపాలో, లేదంటే ముఖ్యమంత్రిగా ఈయనున్న పెత్తనం వేరే వాళ్ళు చలాయించడం వల్ల జరుగుతున్న నష్టమో, కూటమి ప్రభుత్వానికైతే మచ్చే. అందులో ఎలాంటి అనుమానం లేదు. ఇదంతా బాబు గారికి తెలిసే జరుగుతుందా అంటే, తెలిస్తే మాత్రం ఆయన ఊరుకోరు. ఆయన ఎలాంటి అన్యాయాలను, ఎలాంటి అక్రమాలను, ఎలాంటి కల్తీ మద్యాలను ప్రోత్సహించరు. ఎవరికి వాళ్ళు ఇంట్లో మిషన్లు పెట్టేసుకొని కల్తీ మద్యం తయారు చేసేసుకొని వైన్ షాపులకు పట్టుకెళ్ళి మీరు అమ్మేసుకోండి, అందులో కలిపేసుకొని అమ్మేసుకొని మీరు డబ్బులు సంపాదించేసుకోండి అని అయితే చంద్రబాబు నాయుడు గారు చెప్పరు. కానీ కిందే ఏదో జరుగుతుంది. అది ఎక్కడ జరుగుతుంది? ఆ లోపం ఎక్కడ? అది జరుగుతుందని తెలిసినా ఇన్ని రోజులు ఎవరు ఊరుకుంటున్నారు? ఎక్సైజ్ శాఖ ఎందుకు మౌనంగా ఉంది? ఇవన్నీ కూడా మొత్తం డెప్త్‌గా అసలు ఏం జరుగుతుంది అనేది గనక ఎంక్వైరీ చేస్తే మొత్తం నిజాలన్నీ బయటకొస్తాయి. బాబు గారికి ఈ విషయంలో మొత్తం పూర్తి అవగాహన గనకొస్తే ఖచ్చితంగా ఆయన ఇమ్మీడియేట్‌గా వాళ్ళందరినీ తొలగించేస్తారు పార్టీ నుంచి. అందులో నో డౌట్. వాళ్ళందరూ అధికారులు అందులో ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారని వాళ్ళందరి మీద సస్పెన్షన్ వేటేస్తారు. అందులో నో డౌట్. మంత్రులు సరిగ్గా పనిచేయకపోతేనే వార్నింగ్‌లు ఇస్తున్నారు. ఈ ఎమ్మెల్యేలు సరిగ్గా అందుబాటులో లేకపోతుంటే వార్నింగ్‌లు ఇస్తున్నారు. మనందరూ అమెరికా వెళ్ళిపోయారని చెప్పి గట్టిగా ఒక వార్నింగ్ ఇచ్చేసరికి మొత్తం అందరూ ఆ తానా సభలు వదిలి పరిగెట్టుకొని వచ్చారంట ఇక్కడికి. ఆయన అంత సీరియస్‌గా ఉన్నప్పుడు ఇలాంటివి అన్యాయాలు, అక్రమాలు జరుగుతున్నాయని తెలిస్తే ఊరుకుంటారా చంద్రబాబు నాయుడు గారు? ముఖ్యమంత్రి హోదాలో ఉండి. ఆయనకి ఎంత అనుభవం ఉంది, ఎంత రాజకీయ అనుభవం ఉంది, పరిపాలన ఎలా చేయాలి ఏంటో తెలిసిన వ్యక్తి. ఆయనకి తెలియకుండా ఎవరో కథ నడిపిస్తున్నారు. కానీ ఫైనల్‌గా పార్టీకి, కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి కూడా చెడ్డ పేరు తీసుకొస్తున్నారు.